ర్యాగింగ్ భూతం పోయిందనుకున్నాం, పోలేదు. మరింత వికృతంగా తయారైంది. ఎంత నీచంగా అంటే ఇద్దరు మగవాళ్లకు పెళ్లి చేసేంతగా. జగిత్యాల జిల్లా నాచుపెల్లి జేఎన్టీయూలో జరిగిన ర్యాగింగ్ తీవ్ర కలకలం రేపుతుంది. ర్యాగింగ్ పేరుతో ఇద్దరు మగ విద్యార్థులకు పెళ్లి చేశారు సీనియర్లు. మెడలో వేపాకుల దండలేసి ఐడి కార్డుని మంగళసూత్రంలా కట్టించి జీలకర్ర బెల్లం తంతు కూడా జరిపి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించారు సీనియర్లు. సరే, ఆ జూనియర్లు ఇద్దరు సరదాగా తీసుకున్నారు కాబట్టి సరిపోయింది. మనసు నొచ్చుకుని ఏదైనా అఘాయిత్యం చేసుకుని ఉంటే ఎవరిది బాధ్యత? ఇంత జరుగుతుంటే కాలేజీ ప్రిన్సిపల్ ఏం చేస్తున్నట్టు? క్యాంపస్లో ర్యాగింగ్ జరుగుతుంటే మేనేజ్మెంట్ ఎక్కడ నిద్రపోతుంది? అంతేకాదు, నిన్న రాత్రి కూడా ఇదే జేఎన్టీలో సీనియర్లు జూనియర్ల మధ్య గొడవ జరిగింది. ఫేర్వెల్ పార్టీ సందర్భంగా స్టూడెంట్స్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంటరాక్షన్ పేరుతో సీనియర్లు ర్యాగింగ్ చేశారు. జూనియర్లను ఇష్టం వచ్చినట్టు ఆడించారు. ఫుల్లుగా మందు కొట్టిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రాజారెడ్డి హాస్టల్ విద్యార్థులపై దురుసుగా ప్రవర్తించాడు. దీంతో నిన్న రాత్రి విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. వెంటనే చీఫ్ సెక్యూరిటీ అధికారి రాజారెడ్డిని ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు. జేఎన్టీయూ ర్యాగింగ్ ఘటనపై పేరెంట్స్లో ఆందోళన వ్యక్తమవుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు. మొత్తంగా జగిత్యాల జిల్లా కొడింగాల మండలము నాచుపల్లి ప్రాంతంలో, అంటే ఇటు కొండగట్టుకు 2 కిలోమీటర్ల దూరంలోనే ఒక పూర్తి అరణ్యం, దట్టమైనటువంటి అరణ్య ప్రాంతంలో ఉండేటువంటి ఈ జేఎన్టీయూ కళాశాల. అయితే ఈ వెలుగులోకి వచ్చినటువంటి ఘటనకు సంబంధించి నిన్న వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వీడ్కోలు సమావేశంలో సీనియర్లు జూనియర్లు పార్టీ చేసుకునేటువంటి క్రమంలో, అంటే డ్యాన్స్లతో పాటు ఇతర భోజనాలు చేసేటువంటి క్రమంలో అంతకుముందే ఇంటరాక్షన్ పేరుతోటి సీనియర్లు జూనియర్ విద్యార్థులను తీసుకువచ్చి వారందరికీ కూడా ఒక్కొక్కరితో ర్యాగింగ్ ఏ విధంగా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అది కాస్త తృప్తి నుంచి ఇద్దరు జూనియర్లకు అందరూ సీనియర్ అంతా కలిసి కూడా చప్పట్లు కొడుతూ పెళ్లి చేసి ఈ విధంగా చేయడం అయితే తీవ్ర కలకలం తెస్తుంది. దీనిపైన కమిటీ, అదే యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఉంటాయి, పోలీసులు దీంట్లో సభ్యులుగా ఉంటారు, మహిళలు ఉంటారు. మరి దీనిపైన ఏ విధంగా రియాక్ట్ అవుతారో తెలియాల్సి ఉంది. ఇటు పేరెంట్స్ కూడా, అంటే ఈ జేఎన్టీయూలో చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించిన పేరెంట్స్ అంతా కూడా రేపు రావాల్సిందిగా ఇటు సిబ్బంది అధికారులు కోరినట్టు, ప్రిన్సిపల్ కోరినట్టు మనకు తెలుస్తుంది. మొత్తానికైతే ఈ ఘటన ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాగే ఈ ఘటన జరిగిన ముందు రోజు అందులో పనిచేసేటువంటి సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్నటువంటి రాజారెడ్డి అనే వ్యక్తి అర్ధరాత్రి మద్యం మత్తులో పాఠశాల కళాశాలకు చెందినటువంటి విద్యార్థుల హాస్టల్లోకి వెళ్లి అక్కడ కూడా వారితో దురుసుగా ప్రవర్తించడము, ఇష్టానుసారం వ్యవహరించడంతో అక్కడ కూడా వాళ్ళు మొన్న ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో రాజారెడ్డి అనే వ్యక్తిని సస్పెండ్ చేశారు. మొత్తానికి జేఎన్టీయూ 2వ రోజు కూడా ఈ వార్తలో నిలవడం కలకలం రేపుతుంది. మొత్తానికి పెళ్లి ఘటన మాత్రము తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి క్రమశిక్షణ కమిటీ ఇటు ప్రిన్సిపల్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. సతీష. రైట్ సందీప్ రావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.